అందరికీ ఒక మాట చెప్పాలి, శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ ఒక ప్రభంజనం. అయితే వీరి ప్రయాణాన్ని ఈ మంగమ్మ చూపించబోతుంది, చూసేయండి. నేనైతే నవీన్ యాదవ్ అన్న చదువుకున్న కాలేజ్కి అయితే వచ్చిననుల్లా. సో వాళ్ళ నవీన్ 2002లో జాయిన్ అయ్యాడు ఆర్కిటెక్చర్. 2002 to 2007 బ్యాచ్ అన్నమాట. ఇప్పటికీ కూడా టచ్ లో ఉంటాడు. ప్రతి పండక్కి నవీన్ మెసేజ్ పెడతాడు. ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టారు. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి. ఎవరైనా నాయకులు ఫోటోల్లో ఉంటారేమో అండి, ఇలాంటి నాయకులు వస్తే మా గుండెల్లో ఉంటారు. ఖచ్చితంగా మరి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? గెలవని అప్పుడే చేసిండు ఎంతో మందికి. ఇప్పుడు గెలిచినాక ఎందుకు చేయడు? ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిన పేరు నవీన్ యాదవ్. ఇప్పుడు టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి గెలుస్తాడంటవా? 100% గెలుస్తారమ్మా. నాయకులతో 2 పూటలు అన్నం తింటున్నాం అంటే శ్రీశైలం అన్న నవీన్ అన్ననే కారణం. 2000 మందికి ఒక తోబుట్టువులాగా శ్రీమంతాలు చేసిన నాయకుడు నవీన్ యాదవ్. నవీన్ కుమార్ మస్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2014 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 9242 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జరగనున్న ఉప ఎన్నికకు నవీన్ యాదవ్ ను అక్టోబర్ 8న కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.